వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబ వంటకాలు. దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి అభివృద్ధించ సౌభాగ్యం. ఈ సంవత్సరం మేము కూడా శ్రావణ మంగళవారం నోచుకున్నామండి. మా కోడలికి మొదటి వారం పెళ్ళైన కొత్త అమ్మాయి కాబట్టి నేను మాత్రం ప్రతి సంవత్సరము ఒక వారం నోచుకుంటానండి. ఎందుకంటే నా శ్రావణ మంగళవారం నోవు అయిపోయి మా అమ్మాయి పెళ్ళి ఉద్యాపన కూడా చేశాను. కానీ నాకు అమ్మవారు పూజ చేసుకోవాలంటే ఇష్టం కాబట్టి నేను కూడా ప్రతి శ్రావణ మాసంలో ఒక మంగళవారం నోవు నోచుకుంటానండి. ఈ నోవు ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళు కొత్త సంవత్సరము కానీ మొదటి ఏడు కుదరకపోతే మూడో ఏడు ఈ నోవు పట్టుకోవాలి. 4 వారాలు చేసుకోవాలి. ఒక్కోసారి 5 వారాలు కూడా వస్తుందండి. 5 వారాలు 5 జ్యోతుల లెక్కన 25. మొదటి వారం తప్పకుండా పట్టిన తర్వాత 2, 3 వారాలు ఇబ్బంది వచ్చినా 4వ వారం దాన్ని మిగతా 10 జ్యోతులు 4వ వారం జ్యోతి 15 జ్యోతులు అమ్మవారికి పెట్టి 15 మంది ముత్తైదులకు పిలిచి తాంబూలం ఇవ్వాలి. అట్లా కాకుండా 4వ వారం కూడా మనకి ఇబ్బంది వచ్చింది అనుకోండి, దీనికి ఒక ఆప్షన్ ఉంది. వినాయక చవితి రోజు దీన్ని ఉద్యాపన చేసుకోవచ్చు. అంటే 4 వారాల పూజ వినాయక చవితి రోజు చేసుకొని అప్పుడు 15 మంది ముత్తైదులకు ఇవ్వచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు. మంగళగౌరి వ్రతం అంటే ముఖ్యంగా మగవాళ్ళ ఆయుష్ పెంచటానికి అనేది ఒక కథలో ఉంది. ఒక రాణి గారికి 16 ఏళ్ళ వయసున్న అబ్బాయి పుడతాడు. ఆ అబ్బాయి 16 ఏళ్ళ వయసు ఆయుషే ఇస్తాడు ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరులు. కానీ వాళ్ళు పూజలు చేసి ఆ అబ్బాయిని కాశీయాత్రకు పంపించటం, కాశీయాత్ర పోయే మధ్యలో ఈ రాణిగారి కుమార్తె కలవటం, ఆ రాణిగారి తల్లి ఈ యొక్క మంగళగౌరి వ్రతం నోచుకోవటము, దానివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న 7 వాడల్లో కూడా వైధవ్యమనే ఉండదు, అందరూ సుమంగళగానే ఉండటం అనేది కథలో ఉంది. అందుకని ఆ అమ్మాయి ఈ అబ్బాయిని చేసుకోవటం వల్ల ఆ అబ్బాయికి ఆయుష్ పెరిగి పూర్ణాయుష్కుడు అవుతాడు. దీనికి కారణం ఏంటంటే ఆ అమ్మాయి ఆ రోజు పెళ్లి చేసుకున్న రోజు సర్పము కాటేయటానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి దాన్ని ఒక గిన్నెలో ఆ పాముని పెట్టి దానికి మూసివాయనం కట్టుకట్టి ఆ పాముని నుంచి ఆపదను నుంచి అబ్బాయిని కాపాడుతుంది. అందుకనే మనం కూడా పెళ్ళిలో ఒక గిన్నెలో 26 వరిసెలను పెట్టి మూసివాయనం కట్టి నాగవళ్ళప్పుడు పెళ్లి కూతురికి, అంటే కూతురు వరుసైన పెళ్లి కూతురికి, కూతురు లేని వాళ్ళు కొత్త పెళ్లి కూతురికి ఈ యొక్క నోము ఉద్యాపన చేస్తారు. అమ్మవారికి 5 అనే సంఖ్య ముఖ్యం అండి. ఎందుకంటే పాముకు 5 పడగలు ఉంటాయి కదా, ఆ ఉద్దేశంతో. కానీ మామూలుగా లక్ష్మీదేవికి ఎట్లా 5 ఇష్టమో ఈమెకు కూడా 5 ఇష్టము. 5 జ్యోతులు 5 తోరాలు తయారు చేసుకోవాలి. కొంతమంది మొదటి వారం నుంచి 4 వారాలు ప్రతి వారం కడతారు. మేమైతే ఒక లాస్ట్ వారమే తోరాలు తయారు చేసి ఆ రోజే సుఖీలు అంటారు కదా, పూర్ణాలు ఒక ముత్తైదుకు తల్లి స్థానంలో ఉన్న వాళ్ళకి ఇవ్వటం ఇంకా శ్రేష్టము. ఇచ్చి పూజ చేసుకొని అమ్మవారిని దీర్ఘ సుమంగళగా ఉండమని మనం అమ్మవారిని వేడుకోవాలి, ప్రార్థించాలి. ఈ విధంగా చాలా మంచి నోము. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, కావిడ దూరమైన పోయి కొడవలికి పడతారండి. ఇదేంటంటే కాటుక కొడవలి అంటే కత్తికి కొడవలికి కాటుక పడతాం మనం. ఈ బురుజుల మీద జ్యోతుల మీద కాటుక పట్టి ఆ కాటుక మీద ఒక నెయ్యి చుక్క వేసుకొని మన కళ్ళకు పెట్టుకోవాలి. మా అమ్మ ఎప్పుడు అంటుండేది, కావిడ దూరకమైనా పోయి కొడవలికి కాటుక తెచ్చుకోవాలమ్మా, అంత శ్రేష్టమైన నోవని. కాబట్టి మీరందరూ కూడా వీలున్న వాళ్ళు ఈ యొక్క నోవును పట్టుకొని మీరందరూ కూడా దీర్ఘసుమంగళగా ఉండాలని మా ఛానల్ తరపున నేను దేవుణ్ణి మిమ్మల్ని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో అలా ఆదరించండి ప్లీజ్.